హలో వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేను వెనస్డే రికార్డ్ చేశాను అనమాట. ఏంటంటే మనకి వరలక్ష్మి శుక్రవారం ఫెస్టివల్ వస్తుంది కదా! సో మరి ఇల్లు నీట్‌గా ఉండాలి కదా అనేసి నేను కిచెన్ స్టార్ట్ చేశాను చేయడం. సో ఒక్కొక్క నెమ్మదిగా దులుపుకుంటూ డబ్బాలన్నీ తుడుచుకుంటూ సర్దుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఏంటంటే డబ్బాలు సెట్ కావట్లేదనమాట. అందుకే తీసిందే తీసి పెట్టిందే పెట్టి ఫైనల్‌గా దాన్ని సెట్ చేసేసాను. లెఫ్ట్ సైడ్‌లో పొడుగు డబ్బాల్లో ఏమో 4 రకాల పప్పులండి. రైట్ సైడ్ ఏమో వీళ్ళ టిఫిన్ బాక్సెస్ అనమాట. అండ్ కింద సెకండ్ హార్‌లో గూడా అలాగే బూజులు దులుపుకుంటూ వస్తున్నాను. ఆ కార్నర్స్‌లో మెంతుల్లాగా ఒక్కొక్క పురుగుందండి. అదేంటో పట్టాన రావట్లేదు అని పీకుతున్నాననమాట. తర్వాత అలాగే అన్నీ శుభ్రంగా తుడుచుకుని పెట్టేసుకున్నాను. సో, అలాగే లాస్ట్ దాంట్లో గూడా ఒక్కొక్కటి ఊడ్చుకుని, తుడుచుకుని పెట్టుకున్నాను. మా చిన్నప్పుడు మా అమ్మగారు కిచెన్‌లో సర్దాలి అంటే నాతో మా అన్నయ్యతో ఎలా పని చేయించేవారంటే లైక్ 3 క్లాత్స్ పెట్టించేవారనమాట. ఒకటి తడిగుడ్డ, పొడిగుడ్డ, సర్ఫ్ గుడ్డ అని. ఇప్పుడు నా వరకు వస్తే అలాంటి గుడ్డలే లేవండి. ఏంటంటే నాకంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ గూడా లేదనమాట. ఉన్నది ఒకటే వెట్ వైప్స్‌తో శుభ్రంగా క్లీన్ చేసేస్తాను అంతే. సో, అలాగా క్లీన్ చేసేసి ఒక్కొక్క డబ్బా పెట్టేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్‌కొస్తే ఈ ఇదొకసారి మళ్ళీ వీడియో అనేది తీశాననమాట. ఇందాక జస్ట్ సర్దేటప్పుడు చూపించాను గదా! ఇప్పుడు ఓవరాల్‌గా వీడియో అనేది షూట్ చేశాను. ఈ లెఫ్ట్ సైడ్ పింక్ మూతున్న డబ్బాలో మనకి రైస్ క్రాకల్స్ అనమాట. ఏంటంటే డైరీ మిల్క్ చాక్లెట్‌లో వేస్తారు గదా! అవి. అండ్ స్టీల్ మూత కనిపిస్తుంది. అదేమో సిట్రస్ ప్రాసెస్డ్ చీజ్ అవి చేయడానికి. అండ్ ఇవేమో రవ్వలండి. బొంబాయి రవ్వ, సేమియా, ఎర్ర రవ్వ డబ్బాలు. అండ్ ఇది గోధుమ పిండి డబ్బా. అండ్ తర్వాత ఈ 5 కేజీల డబ్బాలు కనిపిస్తున్నాయి గదా! ఏంటో అనుకునేరు. అవి ఏంటంటే ఇదివరకు చెప్పిన వీడియోలో మేము సంవత్సరానికి సరిపడా సరుకులు తెచ్చేసుకునేవాళ్ళము. సో, స్టోరేజ్ పర్పస్‌లో ఒక్కొక్క డబ్బాలో పోసుకునేవాళ్ళమనమాట. అవి ఆ స్టోరేజ్ బాక్సెస్. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక్కొక్క పప్పు లైక్ 10-20 కేజీస్ అలా తెప్పించుకునేవాళ్ళము. ఇప్పుడు అంత లేదు కాబట్టి అంటే పప్పుల క్వాలిటీ సరిగ్గా లేదు కాబట్టి 5, 6 కేజీలు అనేసి అవి స్టోరేజ్ పర్పస్‌లో అలా పెట్టుకున్నాను. అండ్ ఇదొచ్చేసి రైట్ సైడ్ గూడ్లో డబ్బాలనమాట. నేను మెయిన్‌గా పాయింట్ ఏంటంటే నేను చాలా తక్కువ మెయింటైన్ చేస్తానండి. గిన్నెలైనా, కంచాలైనా, డబ్బాలైనా ఏవైనా కూడా. ఏంటంటే ఎక్కువ పెంచుకుంటే ఎక్కువ చాకిరీ. కాబట్టి చేసుకోలేనప్పుడు తక్కువ ఉంటేనే మంచిది అనేది నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో, ఇలాగా డబ్బాలు ఇదొచ్చేసి టీ, కాఫీ పౌడర్ అండ్ షుగర్ డబ్బాలు. ఇవొచ్చేసి స్టాండ్స్ వచ్చేసి నాకు అమెరికా నుంచి మా ఇన్‌లాస్ తెచ్చిచ్చారనమాట. పెట్టుకో బావుంటుంది అనేసి. సరే అనేసి ఒక్క గూట్లోనే నేను పేపర్ వేశాను. ఏంటంటే ఇది ఆయిల్ సెక్షన్ గదా! గమ్ము లీక్ అయితే బావుండదు అని చెప్పేసి. అండ్ కిందొచ్చేసి ఈ ఒక్క గూట్లోనే పేపర్ మిగిలిన వాటిల్లో ఖాళీగా పెట్టేశాను. ఏంటంటే సర్దినప్పుడల్లా ఆల్టర్‌నేటివ్ మంత్స్‌లో ఒకసారి పేపర్స్ వేస్తాను. ఒకసారి వెయ్యననమాట. ఇదొచ్చేసి కిచెన్ కౌంటర్ కింద గూడనమాట. ఈ స్టాండ్‌లో వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇదేంటి విప్పింగ్ క్రీమ్‌కి బౌల్స్, బుట్టలు అవన్నీ పెట్టుకున్నాను. అండ్ ఇదొచ్చేసి సేమ్ కిచెన్ కౌంటర్ కింద ఇంకొక గూడనమాట. అదొచ్చేసి మాగాయి, ఆవకాయ జాడీలు ఈ డబ్బాలన్నీ పెట్టుకున్నాను. అండ్ ఏంటంటే ఇక్కడ గూడా నేను పేపర్స్ అనేవి వేయలేదు. అండ్ మీరెలా సర్దుకుంటారు? పేపర్స్ వేసి పెట్టుకుంటారా? పేపర్స్ లేకుండా పెట్టుకుంటారా? అండ్ ఈ వీడియో మీకెలా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్తారు అని అనుకుంటున్నానండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ డే అండి. ఇదండి ఈ రోజుకి లాంగ్ వ్లాగ్. ప్లీజ్ నచ్చితే ఎప్పటిలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.